దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్ ను వరుస బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. 10 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని స్కూల్స్ ను టార్గెట్ చేసుకుని బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా 10 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బంది బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలల్లోని విద్యార్థులు సిబ్బందిని ఖాళీ చేయించి బయటకు పంపించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలలో బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ బెదిరింపులు కేవలం పుకార్లేనా, లేదంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్తో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యా సంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్ ను వరుస బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. 10 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని స్కూల్స్ ను టార్గెట్ చేసుకుని బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా 10 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బంది బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలోని విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి స్కూళ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ బెదిరింపు కేవలం పుకార్లేనా, లేదంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్ తోటి విద్యార్థుల తల్లిదండ్రులు, అటు విద్యా సంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ఇటీవల కాలంలో అనేక స్కూళ్లకు సంబంధించి బాంబు బెదిరింపు మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు రావడం చూస్తున్నాం. అయితే ఈరోజు ఏకంగా ఢిల్లీలోని 10 ప్రముఖ స్కూల్స్కి మెయిల్స్ రావడంతో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. ఇప్పటికే బాంబు స్క్వాడ్, పోలీసులు అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ మెయిల్స్ ఎవరు పంపుండొచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపు పెను సంచలనం అయితే సృష్టించింది. ఏకకాలంలో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేవలం స్కూల్లే కాకుండా ఫిబ్రవరి 13వ తేదీన భారత పార్లమెంటును కూడా పేరుస్తామంటూ ఆ మేల్లో హెచ్చరికలు ఉండడం భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది. ఏదైతే ఇప్పటికీ రంగంలోకి అయితే బాంబ్ స్క్వాడ్ దిగింది. అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేపట్టారు. ఏదైతే ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 8:33 గంటలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తమకు మొదటి కాల్ అందిందని తెలపడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది సహా ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని ఏదైతే కొన్ని స్కూల్స్ ఉన్నాయో, శ్రీనివాసపూర్లో కేంబ్రిడ్జ్ స్కూలు, రోహిణిలోని వెంకటేశ్వర స్కూలు, సాదిక్ నగర్ లోని ది ఇండియన్ స్కూలు, రోహిణిలోని బాల్ భారతి స్కూలు, రోహిణిలోని సిఎం స్కూలు, ఇలా ఏదైతే వాళ్ళు పంపినటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లో అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే రెచ్చగొట్ట వ్యాఖ్యల పార్లమెంట్ దాడికి డెడ్ లైన్ అని చెప్పేసి కూడా కొన్ని ఏదైతే తనిఖీలు అయితే చేపట్టారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లో అత్యంత ఏదైతే రెచ్చగొట్టే సందేశాలు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఢిల్లీ అతి త్వరలో ఖలిస్తాన్ గా మారుతుంది, పంజాబ్ అంటేనే ఖలిస్తాను, అఫ్జల్ గురు సంస్కారము ఈ చర్యలు చేపడుతున్నాము అంటూ ఆ మెయిల్స్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 13వ తేదీన మధ్యాహ్నం 1:11 గంటలకు భారత పార్లమెంటు భవనం భారీ పేలుడు సంభవిస్తుందని దుండగులు డెడ్ లైన్ విధించారు. గతంలో కూడా పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భాలు ఉండడంతో భద్రతా సంస్థలు ఈ హెచ్చరికలకు ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏదైతే మరి కొంత గతంలో వచ్చినటువంటి ఏదైతే బాంబ్ పేలుడు సంబంధించినటువంటి ఈమెయిల్స్ రావడం జరిగింది, అవి అనంతరము ఏదైతే బెదిరింపు ఈమెయిల్స్ గా అయితే భావించి వాటిని అయితే బెదిరింపు ఈమెయిల్స్ గా అయితే భావించిన నేపథ్యాలు మనం చూడవచ్చు. అయితే ఇదే సందర్భంలో మరి
మరి బెదిరింపు మేల్సా లేకపోతే ఎవరైనా కావాల్సుకొని దాడి చేస్తున్నారా అని చెప్పేసి అయితే ఇప్పటికే దానిపైన దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ప్రాథమిక తనిఖీల అనంతరం పాఠశాలలో ఎక్కడ అనుమానాస్పదమైన వస్తువులు లభ్యం కాలేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇవి కల్పిత బెదిరింపులు కావచ్చని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ పాఠశాలలకు మెయిల్స్ పంపడం వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం విచారణ జరుపుతుంది. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సర్వర్ ఎక్కడ ఉంది, అనేక విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా అలర్ట్ అయితే ప్రకటించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.